నమస్కారాలండి. ఈరోజు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జూన్ 7, జూన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు, 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని చెప్పారు నాకు. దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం. మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అనేక జపాన్ కావచ్చు, అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి అంటాం. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం. 7 లక్షల ఇల్లు, 1, 2 కాదు, 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే 7,01,481 ఇళ్ళు, 7,01,481 ఇళ్ళు శాంక్షన్ చేస్తే అందులో 5 లక్షల ఇళ్ళుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే. దాంట్లో 4,54,760 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి, వాటికి టెండర్లు పిలిచాం. 4,54,706 ఇళ్ళు. 2019కి 3,13,832 ఇళ్ళు, 3,13,832 ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే. మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం. అవి క్లియర్ అయితే ఈ 4,54,000 టెండర్ పిలిచినాయి, గ్రౌండ్ అయిపోయాయి. ఇందులో 3 రకాలుగా అనుకున్నాం. 300 చదరపు అడుగులు, 365, 430. మామూలుగా ఏంటంటే పేదలు నిరుపేదలకు 300 చదరపు అడుగులు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దదిండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 lakh ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh ఇస్తూ ప్రతి హౌస్కి 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది, 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000, అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులో ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి
ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000, అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్ళు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్ళని 38,000 కోట్ల 265 లక్షలు 38,000 కోట్ల 265 వేలతో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్ళని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈరోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు కావాలి. 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దీని మీద రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క 365 చదరపు అడుగులు కానీ 430 చదరపు అడుగులు ఈ రెండిటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. లోన్స్ రైజ్ చేసి ఆ ఇళ్ళు కట్టకుండా, అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులను డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టమంటున్నారు. ఇల్లు ఇవ్వలా, ఇల్లు కట్టలా, డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద, ఆ వేరే దానికి డైవర్ట్ చేశారు. వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు, లేకుంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. ఇప్పుడు 102 కోట్లు కడితే 102 కోట్లు కడితే ఆ ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు, ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ 102 కోట్లు కట్టేసి తర్వాత వర్క్ని టేకప్ చేయమన్నారు. వర్క్ కూడా టేకప్ చేసి జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారో అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా 1,18,000 హౌసెస్ 1,18,000 హౌసెస్ రేపు జూన్ 12వ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు. జూన్ 12 అంటే జూన్ 12కి 1 year అవుతుంది. ఈ లోపల 1,18,000 కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేయాలని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిట్కో హౌసెస్ 2014-19లో 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి 4,54,000 స్టార్ట్ చేసాం, ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ.